ఓడి అమ్మా. హలో మామ, నమస్తే. లొకేషన్ కి అయితే వచ్చాం ఈ రోజు. సో ఇప్పుడు మనం ఫిషింగ్ రాడ్ ఒకటే కాకుండా ఈ రోజు స్లింగ్ షాట్ కూడా పట్టుకుని వచ్చాం. ఎందుకంటే రౌ చేపలు ఇంకా గొరకలు అయితే కనిపిస్తానే ఉన్నాయి మామ. ఈ ఐటమ్స్ చూపించడానికి టైం కూడా లేదు. మేము ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ నిలబడడం లేదు, నాకు ఒక కొరమీన్ అయితే కనిపించింది. చూడండి మామ, దానికి కనబడకుండా దాక్కొని వేయాల్సి అయితే వచ్చింది. ఇక్కడ కొరమీను పట్టామా లేదా చూడండి మామ, ఐటమ్స్ తర్వాత చెప్తాను. కప్పి ఇది ర్యాంగ్ కొడిసింది, కప్ప అంటేసింది. అది తిని అటు తీ వీడు కొరమీను చూసే గేలం వేసాను అనుకునేలాగా వచ్చి పట్టింది, కానీ షార్ట్ కొడితే లైన్ అయితే తెగిపోయింది. అందుకే ఉక్కురు బిక్కర అయిపోయింది మొత్తం కెలక పోయింది. మరి ఫ్రాక్ గురించి కాదు కానీ చేప గురించి ఆలోచన. మొత్తం లైన్ తెగిపోయింది. సో అది వేస్ట్ అనుకోవాలి, ఆ టైం బ్యాడ్. మరి బంగారం లాంటి చీటు కప్ అయితే పోయింది. ఇంకో కప్ అయితే వేస్తుండగా అయితే నాకు రౌ అయితే కనిపించింది. దాన్ని కొట్టడానికి అయితే మళ్ళీ నేను స్లింగ్ షాట్ అయితే తీసుకొచ్చా. మామ స్లింగ్ షాట్ నోట్లో పెట్టున్నాను, షాక్ అవ్వకండి. దాని బెల్ట్ అయితే పోయింది. ఇప్పుడు రౌ చేపను ఎట్లా కొడతాను చూపిస్తా చూడండి. తగిలింది ఒకటి. ఈ సీజన్ లో తేలే చేపలను అయితే స్లింగ్ షాట్ అయితే ఈజీగా అయితే కొట్టొచ్చు. మామ మీకు ఈ స్లింగ్ షాట్ కావాలనుకుంటే మన ఏపీ ఫిషింగ్ స్టోర్ లో అయితే ఉంది, పైన నెంబర్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. ఇంకో విషయము, మన ఛానల్ పేరు చెప్పి ఐటమ్స్ కానీ తీసుకుంటే ఖచ్చితంగా 10 to 15% అయితే డిస్కౌంట్ అయితే ఉంటది. సో వెంటనే పైన నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. ఈ ప్లేస్ లో అయితే రవ్వు చేపలు గొరకలు ఎన్ని ఉన్నాయో గానీ కొరమీన్లు అయితే ఇంకా దానికంటే ఎక్కువ అయితే ఉన్నాయి. తల్లి ఒక్కొక్కటి చూస్తే మైండ్ ఖరాబ్ అయితే అయిపోతుంది. సో మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి మామ, పొట్టి అటాక్ అయితే చేస్తాయి. నేను ఈ రవ్వు చేపను బయటకు తీసానో లేదో మళ్ళీ ఇంకో కొరమీన్ అయితే కనిపించింది, అది కూడా చూపిస్తా చూడండి. భూమేనా ఏట? భూమి. ఓడి అమ్మా. తెల్లలాంటిది కలవాబ్యా. నాకు కొరమీన్లు పట్టడం కంటే పూమేలు పట్టడం చాలా ఇష్టము. కొరమీన్ అయితే దాని మీద వెళ్ళి కప్పెళ్ళినా కొన్నిసార్లు కొడుతుంది, కొన్నిసార్లు కొట్టదు. కానీ పూమేనకి అయితే 3 అడుగులు పక్క నుంచి వెళ్ళిన ఫ్రాగ్ ను కూడా వెనక నుంచి ఎనబెట్టుకుంటూ మరీ వెళ్ళి కొడుతుంది. అందుకే పూమేను పట్టడం అయితే గొప్ప మజా అయితే వస్తది. ఇదైతే 1 kg పావు దగ్గర అయితే ఉంటది మామ. మామ మా కెమెరామ్యాన్ కొత్తోడు, సో వీడియో సరిగా తీయలేకపోయాడు ఒక్కొక్క దగ్గర. సో ఏమనుకోకండి మామ, అర్థ మనసుతో నన్ను క్షమించి వీడియో అయితే చూసి నచ్చితే లైక్ చేయండి. ఇక్కడైతే చాలా పెద్ద చేప మా అటాక్ అయితే చేసింది. మా కెమెరామ్యాన్ కూడా సరిగా తీయలేకపోయాడు, కానీ చేప అయితే దొరకలేదు. సో మళ్ళీ ముందు ప్లేస్ దగ్గరకు అయితే వచ్చాను. ఇక్కడ చూడండి మా ఎట్లా అటాక్ చేస్తుందో. అవే రాడ్డు చూడు. ఈ కొరమీన్ అయితే నీటిలో నుంచి బైక్ ఎగురుకుంటూ వచ్చి మన కప్పనైతే పట్టుకుంది. సో నేను షార్ట్ కొట్టి బయటికి తీసే వరకు చేప ఉంది అనుకున్నాక నాకు లాస్ట్ పోక అయితే వచ్చింది.
ప్లేస్ లో ఎక్కడ కప్పేసినా అటాకుల మీద అటాకులు చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఎలాంటి చేప తీసినా చూపిస్తా చూడండి. వీడియో నీరు తీస్తున్నావు లేదో కనుకోండి. మంచి ఇదిరా ఈరోజు వరుసగా అయితే మనకు 3 చేపలు అయితే మిస్ అయిపోయినాయి. 4వ చేప మంచి కొరమీన్ అయితే దొరికింది. అదేందో మామ, నీటిలో ఉన్న కొరమీన్ని ఒడ్డు మీదకి లాగడం ఈజీయే, కానీ దాని నోట్లో ఉన్న కప్పను బయటకు తీయడం మాత్రం చాలా తలనొప్పి అనిపిస్తుంది. అది అంత తొందరగా రాదు, ఇది ఒక శుద్ధానం ఉండదు. తిప్పుతుంటే కదా మామ, ఈ ప్లేస్ లో ఎన్ని కొరమీన్లో ఎన్ని అటాక్స్ అయితే చేసినాయి. ఇన్ని సౌండ్స్ కి మళ్ళీ దొరకవు అనుకున్నా, కానీ మళ్ళీ వేస్తుంటే మళ్ళీ దొరకతానే ఉన్నాయి. ఇప్పుడు చూడండి, పెద్ద కొరమీన్ అయితే తీస్తాను ఇప్పుడు. ఏంటి బాబీ నీకు ఆ ఎక్స్పీరియన్స్ పడుతుందని మామ, మనం యూజ్ చేసే ఐటమ్స్ గురించి చెప్తున్నాను కదా. సో ఐటమ్స్ అయితే డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో మన ఛానల్ పేరు చెప్పి తీసుకుంటే ఫిషింగ్ కాంబోస్ మీద 15% అయితే డిస్కౌంట్ అయితే ఉంది. సో లేట్ చేయకుండా అయితే తీసుకోండి. ఏ కాంబో తీసుకున్నా 15% అయితే డిస్కౌంట్ ఉంటది మామ, మర్చిపోవద్దు. ఈ కొరమీన్ కూడాను పెద్దది అయితే దొరికింది. మినిమం కేజీ పావుకి దాటించే ఉంటది, కానీ తక్కువ అయితే ఉండదు. ఇంకా టైం కూడా అయిపోయింది మామ, ఇంటికైతే వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళే ముందు ఒక చేప అయినా పట్టేద్దాం అనుకున్నాను, కానీ వీలవ్వలేదు. అన్ని తోకైతే చూపించి వెళ్ళిపోయినాయి. ఇంతకీ ఏం జరిగింది, ఎలా జరిగింది చూడండి. ఈ చేపలు కొట్టేటప్పుడు నేను కొద్దిగా తొందరపడ్డాను మామ, అందుకే మిస్ అయిపోయింది. సో మినిమం టైమింగ్ ఇచ్చి కొడితే ఇరుక్కుంటది. సో నేను గావర్లో అయితే వెంటనే షాట్ కొట్టేస్తాను, అందుకే మిస్ అయిపోయింది. అదే విధంగా దాని పక్కన అయితే వేసాను. అదేదో గుడ్ కొరమీన్ అనుకుంటా. ఫస్ట్ ఒకసారి కొట్టింది, కప్పను కూడా పట్టలేదు. మనకు పడిన కంటే మిస్ అయిపోయినవి ఎక్కువ దొరికాయి కూడా అలాగే, కానీ ఎలాగైనా చాలా చేపలు మిస్ అయిపోయినాయి మామ. మళ్ళీ పెద్ద మిస్ అయిపోయినాయి, అదే హైలైట్. నాకు షార్ట్ కొట్టే టైం కూడా ఇవ్వట్లేదు. దాని ముందు మనకు దొరికిన చూపించుతాను. పోగు ఫోటో ఒకటి తిని కొరమీను పూమీను ఒకేలా ఉన్నదిరా. సో స్లింగ్ షాట్ ఉండటం వల్ల ఇటువంటి చేపలు కూడా పట్టుకోవచ్చు మామ్స్. ఫోటో కొడితే